దున్నపోతులా పెరిగావు, అడ్డంగా బలిసావు. నువ్వే ఒకసారి లావు అవుతావు, మరోసారి సన్నబడతావు. అలాంటిది ఓ ఆడపిల్ల శరీరంలో వచ్చిన మార్పులకి ఎందుకురా అంతలా రాక్షసానందం పొందుతావు? రేయ్, తిని ఊరంతా జులాయిగా తిరిగే నీ శరీరంలోనే అన్ని మార్పులు జరిగితే ఇంటి పనులని, ఉద్యోగ బాధ్యతలని, ఎన్నో రకాల మానసిక ఒత్తిడితో ఉండే ఆడాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉండగలరు? పైగా వీటన్నిటికీ తోడు నెలసరి బాధ. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? సాధారణ కడుపు నొప్పి వస్తేనే గిలగిల్లాడిపోతావే, మరి వాళ్ళు ప్రతీ నెల సుమారుగా వారం పాటు ఆ బాధను అనుభవిస్తూనే అన్ని పనులు చూసుకుంటారు. ఇంకెలా మెయింటైన్ చేయగలరు ఆ బాడీని? ఇక పొరిటి నొప్పుల గురించి తెలుసా నీకు? అంత ఆలోచించేవాడివి అయితే ఆడాల గురించి నీచంగా మాట్లాడాలని ఎందుకు అనుకుంటావులే? వాళ్ళు నెల నెల అనుభవించే నెలసరి నొప్పికి 10 ఎక్కువగా ఉంటాయి ఆ పొరిటి నొప్పులు. ఇదంతా నిన్ను కనేందుకే కదా తను అవన్నీ భరించేది. లేదంటే నువ్వు, నేను, ఈ లోకం ఏది ఉండకపోయేది. 30 ఏళ్ళు దాటిన ఆడపిల్లను చూడగానే, లేదా పెళ్ళై ఓ 2 పిల్లలు ఉన్న ఆడపిల్లను చూడగానే, రే ఇది షేప్ అవుట్ అయిపోయిందిరా, రే దీనికి ఉండాల్సిన కొలతల కంటే ఎక్కువే అయ్యాయిరా అంటూ నోటికొచ్చినట్టు అడ్డగాడిదలా వాగుతావే. మరొక్కసారి తన నెలసరి నొప్పిని అనుభవించి చూపించు, ఒప్పుకుంటాను ఈ మాటలను. ఆడాలురా, హార్మోన్ల అసమతుల్యత వలన, కాన్పు వలన శరీరంలో మార్పులు వస్తాయి. అవి సహజం. అంత మాత్రానికి నువ్వు అడ్డగాడిదలా నోరేసుకుని వాగుతావా? ఇవన్నీ అర్థమవ్వకపోతే తిన్నగా ఇంటికెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మ, నెలసరి నొప్పి ఎలా ఉంటుందమ్మా? నువ్వు నన్ను కనేటప్పుడు ఎంత నొప్పిని అనుభవించావమ్మా? నీకెంత బాధ కలిగింది అని. మీ అమ్మ చెప్పింది విని కూడా నీకు బాధ కలగలేదు అంటే ఇక నిన్ను మనిషి అని పిలిచే అర్హతని నువ్వు కోల్పోయినట్టు. ఎందుకంటే నువ్వు మానవ మృగానివి. నిన్ను ఎంత త్వరగా చంపితే ఈ సమాజానికి అంత మంచిది.